మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకమందున తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన నీవు మాకు ఇచ్చిందే ఇటు సమయమందు తండ్రి. మాతో మాట్లాడమని, మా హృదయాలను ప్రేరేపించమని, మీ పరిశుద్ధమైన వాక్యము ధ్యానించిన ఉండగా మా హృదయాలను, జీవితాలను స్థిరపరచుమని, బలపరచుమని, సత్యమేమితో మాకు బోధించుమని, చేరువచ్చినటువంటి పరిశుద్ధ సంఘాన్ని కూడా దీవించుమని, ఈ పరిశుద్ధాత్మ ప్రోక్షణ ప్రతి వారు కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని యందు ప్రియులారా, సిఎస్ఐ వెస్లీ చర్చ్ డెవలప్మెంట్ సంఘానికి నా యొక్క నిండు శుభములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదట దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ, మరి ఈ దినం మీ అందరినీ చూడటము సంతోషకరము. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. మరి ఈ సమయమందు సిఎస్ఐ వెస్లీ చర్చ్ డెవలప్మెంట్ పాస్టరేట్ కమిటీ సభ్యులకు కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో పాస్టరేట్ సెక్రటరీ అమ్మగారు, సువర్ణమ్మ గారు, వారికి వందనాలు. అదే రీతిగా పాస్టరేట్ స్టూవర్డ్ గారు, వారు సిక్ ఉన్నట్లున్నారు. మరి చర్చ్ స్టూవర్డ్ గారికి, మరి పాస్టరేట్ ట్రెజరర్ గారు కూడా నాకు రెండు వందనాలు. ప్రభాకర్ గారు మన మధ్యలో పాస్టరేట్ కమిటీ సభ్యులు ఉన్నారు, వారికి కూడా నాకు రెండు వందనాలు. హ్యాపీ టు సీ మిస్టర్ సునీల్ అండ్ ఫ్యామిలీ. పిల్లలు, మరి ఈ ఆదివారం మనము దీవించబడ్డకై, దేవుని ఆశీర్వాదములు పొందుటకై దేవుడు ఈ చక్కటి దినం ఇచ్చాడు. ఇది చాలా శ్రేష్టమైన దినం. ఆదివారం అంటూనే ఎంతో ఆనందముతో దేవుడు మన జీవితాలలో నింపేటటువంటి దినం. ఏది మరచిన ఆదివారపు ఆరాధన మరవకూడదు. మర్చినట్లయితే సంతోషాన్ని కోల్పోతాం, సమాధానం కోల్పోతాం. తప్పకుండా మనము దైవ సన్నిధిలో చేరినట్లయితే దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. తగిన బలము, ఆరోగ్యము, నడిపింపు, ఆపుదల ఈ రానున్న వారం అంతరికి దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన దినము మనం పొందుకొని ఉన్నాం. అందుని బట్టి కూడా నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళలో మరి నా పేరు మీకు తెలుసో లేదో, రెవరెండ్ కేఎం చార్ల్స్ వెస్లీ. కొందరికి తెలుసు, కొంతమంది తెలియదు. కొండా మార్టిన్ చార్ల్స్ వెస్లీ. మీలో కొందరికి రెవరెండ్ కేసీ మార్టిన్ గారు తెలుసు, వారు మా ఫాదర్. ప్రభునందు విధించినారు. ఎగ్జాక్ట్లీ 24 years ago, 24 ఏళ్ళ క్రిందట వచ్చాను ఈ చర్చికి. 24 ఏళ్ళ క్రిందట వచ్చాను. మళ్ళా ఈ దినం రావడం అంటూ జరిగింది. ఆఫ్టర్ 24 years I came back. అప్పుడు ఎప్పుడుందో ఎప్పుడైనా ఉంది చర్చ్, నో చేంజ్. సంఘం బలపడుతూ ఉంది. స్ట్రక్చర్తో మనకు పని లేదు. సంఘం బలపడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎదుగుతా ఉంది. సంఘం ఎదుగుతుంది కాబట్టి మనకి స్ట్రక్చర్ కూడా కొద్దిగా
దాని గురించి ఆలోచన చేయవలసి ఉన్నది. So that we can sit and worship the Lord. Congregation is more important than structure, the building. అది నేను నమ్ముతాను. You read the Bible, గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివితే ఎక్కడ కూడా బిల్డింగ్స్ కనబడవు మనకు. కృత నిబంధన గ్రంథం we find only congregations, members. ప్రజలు సమకూడి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తున్నట్లుగా కృత నిబంధన గ్రంథకర్తలు తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇది గొప్ప సంఘం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రైల్వే సంఘం చాలా మంచి సంఘం, ఎదుగుతూ ఉన్నటువంటి సంఘం. మంచి నాయకులు కూడా ఈ సంఘంలో ఉన్నారు. అందులో మంచి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. గాంధీనగర్ ప్యాస్టేట్ నుండి నేను వచ్చాను ఇక్కడికి ఆన్ ట్రాన్స్ఫర్. గాంధీనగర్ ఎక్కడ ఉందంటే గోడుప్పల్ లోపల, నియర్ బై మేడిపల్లి. అక్కడ కొద్ది కాలం సేవ చేసి ఇక్కడికి రావడం అంటే జరిగింది. వీళ్ళారు మరి ఎట్లయితేనేమి మీ అందరినీ చూడడం సంతోషకరం. క్లుప్తముగా మరి వాక్య భాగంలోనికి మనము వెళ్ళనై ఉన్నాం.